ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనొచ్చు. హలో. ఈ సినిమాకి నేను కథను అందించాను, కథతో పాటు మాటలు పాటలు స్క్రీన్ ప్లే కూడా చేశాను, డైరెక్టర్ గారితో కలిసి స్క్రీన్ ప్లే కూడా చేశాను. మంచి కథ ఇది, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. 100% థియేటర్లో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఒక ఫీల్తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి చేసింది ఇది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మా డైరెక్టర్ గారు సిరాజ్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. 2 రోల్స్ వారు 3 రోల్స్ చేశారు. ఏంట్రా అంటే ఒకటి డైరెక్టర్, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. దాంతోపాటు అన్నిటికీ మించి తను కథానాయకుడిగా నటించారు. చాలా అద్భుతంగా ఆయన నటించారు. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత కృతి వర్మ గారు బాంబేలో ఆయన చాలా పెద్ద, ఆమె ఇన్స్టాగ్రామ్ తీస్తే కొన్ని మిలియన్స్ ఉంటారు, ఆమెతో మాట్లాడే భయం వేస్తుంది. కానీ చిన్న సినిమా అయినప్పటికీ మా డైరెక్టర్ గారు అడగగానే ఒప్పుకొని ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా మా ఇంపార్టెంట్ మెయిన్ రాక్షసి ఎవరంటే వియాన్షి గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారండి. స్క్రీన్ మీద మీరు చూశాక ఆ క్యారెక్టర్ అలా నిలబడిపోతుంది. చాలా అద్భుతంగా చేశారు. కృతి వర్మ గారా లేకపోతే వియాన్షి గారా అనేది మీరే నువ్వా నేనా అన్నట్టు చేశారు ఇద్దరు కలిసి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. జనవరి 2వ తారీఖున వస్తుంది. ఈ సినిమాలో టెక్నికల్ సైడ్ చాలామంది హెల్ప్ చేశారు. తర్వాత కో డైరెక్షన్ వైపు మా కృష్ణ కూడా ఇక్కడ ఉన్నారు. కొత్త సంవత్సరంలో హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీకి మేము బహుమానంగా ఇస్తామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాలో నన్ను కూడా పార్ట్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి, మా నిర్మాత గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. So सबसे पहले दिल से thank you so much that you guys have taken so precious time from your lives and come here and become a part of such a memorable day in our lives. It was very good. And O Andala Rakshasi, hey beautiful devil, I think cast बहुत प्यारी है आपकी. And it's getting re-released, so इसके लिए भी I think दम चाहिए, you know. So the grand release of O Andala Rakshasi is on 2nd January 2026, and I hope that it becomes so huge कि बस भगवान करे सारे वो ही देखते रहे हमेशा. Alright, thank you so much. I'm super excited. అందాల అంటున్నారు, రాక్షసి అంటున్నారు, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ తర్వాత ఈ సినిమాలో పని చేయక నాకు తెలిసింది, ఎవరైనా అమ్మాయికి మోసం చేస్తే ఆ అందం రాక్షసిలో మారుతుంది. సో దిస్ ఈజ్ ఓ అందాల రాక్షసి. సో నాకు ఈ మూవీ చాలా నచ్చింది, మీరందరికీ కూడా నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అంటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Shiraj Garu, director. Thank you so much for giving me this chance. And our co-director Basha Sir Garu, so he helped me a lot while performing. And our producer Garu Surendra Kaur and everyone. Thank you so much for making this journey so smoother for me. And I'm really grateful. And also Krishna Garu, thank you so much for teaching me Telugu. So he is the one who taught me Telugu. So I'm really grateful. Thank you so much. 2nd January వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఒక పెద్ద గ్రాండ్ రిలీజ్, చాలా థియేటర్స్. లాస్ట్ టైం ప్రయత్నం చేశాను కానీ సక్సెస్ కాలేదని, ఒక మంచి సినిమా అంటే సంవత్సరంలో ఒక మంచి సినిమా వస్తుంది అని అంటారు కదండి, అదే ఓ అందాల రాక్షసి. ఇందులో విహాన్షి హెగ్డే, మన కృతి వర్మ, నేహా దేశపాండే, అఖిల, గీతారెడ్డి, నేహా, ఇంకా ప్రియా దేశ్పాల్ చాలామంది పనిచేశారు. కానీ భాషా సార్ ఈ సినిమాకి ప్రాణం ఇచ్చారు. నేను హార్ట్ఫుల్లీ భాషా సార్ని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్, మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ సినిమా, ఒక కంటెంట్ ఉన్న సినిమా. మీరు సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే మీది ఒక్క 1 minute కూడా బోర్ కొట్టినా మీకు నేను సినిమా ఇండస్ట్రీ మానేస్తాను. ఒక బ్యూటిఫుల్ సినిమా అది. Give a big round of applause. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరే థ్యాంక్ యూ చాలు బాన్సర్, मेरे भाई बाउंसर क्या कर रहे हैं आप? चलो థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకు. అయితే ఈ సినిమా
మీ అందరికీ ఒక మంచి మెసేజ్తో తీశాను, ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో తీశాను, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో, ఇంకా ప్రతి అమ్మాయికి నచ్చే కథ. అమ్మాయిలకి ఇందులో అంటే ఎవరైతే ఆల్రెడీ మోసిపోతారు ప్రేమలో, వాళ్ళు ఈ సినిమాతో వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుద్ది. వాళ్ళకి కూడా నెక్స్ట్ జీవితంలో నా కొడుకు మోసం చేయలేరు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఇది